తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అమ్మా. ఆశీస్సులమ్మా. అమ్మా, జ్యోతిర్లింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా మనం గత జన్మ అనే కాదు, జన్మ జన్మల పాపాలు విమోచనం అవుతాయి, తొలగిపోతాయి అని చెప్పి అంటూ ఉంటారు. రోగాలు రోగాలు కూడా. ఇంకేమున్నాయమ్మా? రోగాలు ఎంతగానో ఇంకేమున్నాయి. అంటే ఇలా ఎన్నెన్నో ఇబ్బందుల నుంచి మనం బయటపడతాం మొత్తానికి జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే అని పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. మరి ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు 12లో ఒక్కొక్కటి దాని వివరణ, అసలు ఏంటి జ్యోతిర్లింగం ఎలా ఏర్పడిందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సోమనాథ్ జ్యోతిర్లింగం యొక్క తప్పకుండా. విశిష్టత గురించి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రప్రథమంగా వచ్చే లింగం సోమనాథ సోమనాథ్ లింగమే. జ్యోతిర్లింగం. సౌరాష్ట్ర దేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే శరణం ప్రపద్యే. ఈ సోమనాథుడు ఆవిర్భవించటానికి ముఖ్యంగా ఒక కథ ఉన్నది. అదేమిటంటే దక్ష ప్రజాపతి ఆయనకి చాలా మంది కూతుళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన శివుడికి ఇచ్చిన ఆవిడ పేరు ఏమిటి, అమ్మవారు పార్వతి. పార్వతి. పార్వతి ఒక హిమవంతుడికి పుట్టిందిలే. సరే, 27 మంది కూతుళ్ళు ఉన్నారు. ఆ 27 మంది ఎవరు? నక్షత్రాలు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. 27 నక్షత్రాలు పేర్లు ఇవి. మన జాతకాల్లో చెప్పుకునే నక్షత్రాలు అవే. ఈ 27 నక్షత్రాలని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆయన. వీళ్ళందరినీ చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. చేస్తే చంద్రుడు ఏం చేస్తాడు, వాళ్ళల్లో ఒక్క రోహిణి నక్షత్రం అంటేనే ఎక్కువ ఇష్టంగా ఉంటూ వీళ్ళందరినీ ఎక్కువ పట్టించుకోడు చంద్రుడు. అదే రోహిణి సైతం పైన చూస్తుంటాం కదా చంద్రుడిని, ఆయన పక్కనే ఉంటుంది రోహిణి నక్షత్రం. అయితే వాళ్ళు బాధపడతారు పాపం. వెళ్ళి తండ్రితో చెప్తారు. చెప్తే వచ్చి తండ్రి చంద్రుడి దగ్గరికి వచ్చిన ఆయన, నువ్వు ఉత్తమ కులంలో జన్మించిన వాడివి, మంచి ధర్మపరుడివి, చక్కగా అలాంటి వాడివి, నువ్వు ఇంతమంది చేసుకుని వాళ్ళకి అన్యాయం చేయటం తగదు కదా. ఆయన చెప్పే మాటలు ఏవో చెప్పేసి అందరినీ సమానంగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినా సరే ఈయన వినడు. ఆవిడ ఎందే మక్కువగానే ఉంటాడు. ఈసారి మళ్ళీ వాళ్ళు ఏడుస్తూ వెళ్ళి తండ్రితో చెప్తారు. చెప్తే ఈసారి ఆయన వచ్చేసి మెల్లిగా చెప్పి చూసి చిట్ట చివరికి ఆయన కోపం వచ్చి, నువ్వు క్షయరోగంతో బాధపడతావు అని చెప్పి శాపం పెట్టేస్తాడు చంద్రుడికి. పెట్టేసేటప్పటికి అంతే, ఇంకా వెంటనే క్షయరోగ పీడిత అయిపోయి మనిషి ఆకారం మారిపోతుంది చంద్రుడికి. చంద్రుడు మనిషిలా అవుతాడా? చంద్రుడు అంటే మనుషులే కదమ్మా. ఇప్పుడు వచ్చే నక్షత్రాలు ఇవన్నీ అమ్మాయిని పెళ్లి చేశాడంటే ఒక మనిషిలాగా చంద్రుడు, వాళ్ళు కూడా దేవతలు కూడా మనుషులేగా. అంటే నార్మల్ మానవ రూపం దాలుస్తాడా అని నా ప్రశ్న. అట్లాగా. సరే, అయితే ఆయన క్షయరోగంతో మనిషి మారిపోతాడు. దాంతో అందరి దేవతలందరి దగ్గరికి, ఋషుల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుని బాధపడతాడు. అయితే ఇప్పుడు వాళ్ళందరికీ కూడా చంద్రుడు లేకపోతే ఎట్లా, ఔషధిపతి ఆయన. ఆయన లేకపోతే ఎట్లా, వాళ్ళందరూ కూడా కలిసి గబగబా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, ఇట్లా చంద్రుడికి పరిస్థితి ఇట్లా వచ్చింది అని చెప్పి చెబితే, బ్రహ్మదేవుడు అంటే ఒక ఉపాయం చెప్తాను అని చెప్పి ప్రభాస తీర్థం అని ఉన్నది. ఆ ప్రభాస తీర్థం దగ్గర వెళ్ళి చక్కగా ఒక పార్థివలింగాన్ని పెట్టుకుని ఆయన మృత్యుంజయ నామంతో తపస్సు ధ్యానం చేస్తూ తపస్సు చేస్తే భగవంతుడి దయ వల్ల ఇది కావచ్చు, నయం కావచ్చు, స్వస్థుడు అవ్వచ్చు అని చెప్పి ఆయన చెప్తాడు. సరే, దేవతలందరూ వచ్చి చంద్రుడితో చెప్తే దేవతలందరితో కూడా ఆ ప్రభాస తీర్థానికి వెళ్ళి అక్కడ పార్థివలింగం ఒకటి తయారు చేసుకుని మృత్యుంజయ మంత్రం, శివుడికి మృత్యుంజయ మంత్రం కదా, ఆ మృత్యుంజయ మంత్రంతో 6 నెలలు ఎన్ని కోట్లో జపం చేస్తాడు దాన్ని. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షం అవుతాడు.
ప్రత్యక్షం అయ్యి మరి ఏమని నీ వరం కావాలంటే స్వామి ప్రత్యక్షం అయ్యారు, నాకు చాలా సంతోషం, కానీ ఇదిగో నా పరిస్థితి ఇది ఇట్లా ఉన్నది, నాకు అది నయం చేయండి అని చెప్పి ప్రార్థన చేస్తాడు. చేస్తే అప్పుడు ఆయన అంటాడు, సరే ఇప్పుడు శాపాన్ని మనం ఏం ఇది చేయలేం, కొట్టి ఏం చేయలేం దాన్ని, కాకపోతే కొంచెం ఏంటంటే ఒక 15 రోజులు మంచి క్షీణంగా వెళ్ళిపోతావు, 15 రోజులు మంచి ఉత్సంగా చక్కగా వెలుగుతూ ఉంటావు అని అంటే, ఇప్పుడు శుద్ధ అమావాస్య దగ్గర నుంచి పౌర్ణమి వరకు చక్కగా పెరుగుతాడు, పౌర్ణమి దగ్గర నుంచి మళ్ళీ క్షీణించిపోతాడు. ఆ క్షయరోగం వల్ల, చంద్రుడికి ఆ శాపం వల్ల, పరమేశ్వరుడు ఇచ్చిన వరంతో ఈ 15 రోజుల వీటితోటి శాపం అక్కడికి ఒక రకంగా ఇలా మార్పు జరిగింది. మార్పులు చేశాడు. బాగానే మళ్ళీ చంద్రుడు మామూలుగా తన కార్యక్రమాలు తను చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు సరే దేవతలందరూ కూడా కలిసి ఆ పరమశివుడిని ప్రార్థిస్తే, ఆ పరమశివుడు మీకేం కావాలో వరం కోరుకోమంటే, స్వామి మరి మీరు ఇదే స్థలంలో మీరు ప్రతిష్ఠులై ఉండి జనాలందరినీ రక్షిస్తూ వాళ్ళకు వచ్చే ఆయన్ని దర్శనం చేసుకుంటే క్షయాకుష్టు మొదలైన రోగాలు, ప్రభాస తీర్థంలో స్నానం చేసి సోమనాథుడి దర్శనం చేసుకుంటే ఈ కుష్టు రోగాలు లాంటివన్నీ నయమైపోతాయి, వాళ్ళకట నయం చేస్తూ మీరు దర్శన భాగ్యాన్ని వాళ్ళకి కల్పించి వాళ్ళని అనుగ్రహించండి అని అంటే, అక్కడికక్కడే ఆయన ప్రతిష్ఠితుడైపోతాడు సోమనాథలింగంగా. ఎందుకంటే ఇప్పుడు చంద్రుని యొక్క ప్రతిష్ట పెంచటానికి, ఈ స్థలం యొక్క ప్రతిష్టను కూడా పెంచడానికి నేను ఇక్కడ స్థిరమై ఉండిపోతానని ఆయన అక్కడే జ్యోతిర్లింగంగా స్థిరుడైపోయినాడు. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజినీకృత పన్నగేశ్వరం అచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయం రవివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమా చంద్రశేఖర 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 పాహి మా చంద్రశేఖర 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 రక్షమాం. ఇది సోమనాథ జ్యోతిర్లింగ యొక్క చరిత్ర. అంటే ఒక రకంగా ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం ఆ చేసుకుంటే, ప్రభాస తీర్థంలో స్నానం చేసి ఆ సోమనాథ దర్శనం చేసుకుంటే అనారోగ్యాలు పోయి ఆరోగ్యవంతులై సుఖంగా ఉంటారు. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.